హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో పుదీనా రైస్ లేదా పుదీనా పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎటువంటి పొడులు లేకుండా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి అద్దిరిపోయే రెసిపీ అనమాట ఇది. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్తో నెయ్యి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోండి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక అనాస పువ్వు, 3 దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే లవంగాలు, మరాఠీ మొగ్గు, ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసి వాటితో పాటు ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ మీద. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే చేస్తాము, సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని అవి కొంచెం మగ్గేలాగా ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కలపండి, గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ కలపండి. అలా 3 నిమిషాలు ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడానికి ఇంకో నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పుదీనా చట్నీ, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా టమాటా చట్నీ వేసుకోండి. చట్నీ అంటే ఏం లేదు, వీటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది తెచ్చి ఇందులో వేసేసి దాన్ని ఇంకో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలా 2 నిమిషాలు కలిపి ఫ్రై చేసిన తర్వాత ఇంకో నిమిషం అలా వదిలేసారంటే దీంట్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది. అలాగే దాంట్లో పచ్చివాసన ఏదైతే ఉంటుందో ఆ పచ్చివాసన కూడా పోతుంది అనమాట. అలా నీరంతా ఆవిరైపోయి పచ్చివాసన పోయాక కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఆ ముద్దతో పాటు ఆ ఆకులు కూడా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోండి. మీరు వీడియో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, మీరు వంట వండేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పుతో రైస్ తీసుకున్నాను. ఆ రైస్ కూడా ఇది మీకు చూడడానికి వండేసిన రైస్లా ఉంటుంది, కానీ కాదు. ఇది 1 కప్పు బాస్మతి రైసు. దీన్ని అరగంట సేపు నానబెట్టుకొని ఆ తర్వాత రైస్ తెచ్చి ఇందులో వేసాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా ముద్దతో బాగా కలిసేలాగా ఇలాగ 1 నుంచి 2 నిమిషాలు కలుపుతూ మీరు అదే లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. ఆ 2 నిమిషాలు కలిపేసిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో ఆ కప్పుతో 1.5 కన్నా కొంచెం ఎక్కువ మీరు వాటర్ తీసుకోండి. 1.5 అని చాలామంది చెప్తారు, కానీ 1.5 కన్నా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని అలాగే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 కప్పు, ఇది 100 గ్రాముల రైస్ అనుకోండి, అందుకని నేను చాలా తక్కువ సాల్ట్ వేసాను. మీరు అక్కడ చూసి క్వాంటిటీస్ ప్రకారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే మనం అలాగా రైస్ బాయిల్ అవనివ్వాలి. అలా 12 నిమిషాలు చేసిన తర్వాత ఒకసారి మూత తీసేసి దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి రెండోసారి ఇంకో 5 నిమిషాల పాటు దాన్ని అదే లో ఫ్లేమ్ మీద మనం కుక్ అవనివ్వాలి. అయితే మీకు ఎక్కువ కంటైనర్కి ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇలా క్లోజ్ చేసేసుకోండి. అప్పుడు స్టీమ్ అది ఆవిరవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది అనమాట, రైస్ ఎక్కడ పలుకు లేకుండా. ఇలా మొత్తం 17 నుంచి 20 నిమిషాలు చేసిన తర్వాత మీరు తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీకు చిన్న తేమ కానీ లేకపోతే ఎక్కడైనా పలుకు కానీ ఉందనుకుంటే మూత పెట్టేసేయండి. స్టవ్ ఆపేసి మూత పెట్టేసి అలా ఒక 5 నిమిషాలు వదిలేయండి. మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది పుదీనా పలావ్. రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇది సింపుల్ రెసిపీస్ అన్న, చాలా కవర్ చేయాలని ఇది చేశాను, కానీ చికెను, ఇంకా బిర్యానీలు, స్టార్టర్లు, పకోడీలు, ఎన్నో రెసిపీస్ ఉన్నాయి ఛానల్లో. అవన్నీ ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతాయి వంట చేసుకోవడానికి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మీకు మా రెసిపీస్ అన్నీ వస్తాయన్నమాట. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.